ప్రకృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 415వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్తమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఉన్న విషయంలో మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. భక్తిలో మనం మామూలుగా జన్మరాహిత్యాన్ని కోరుకుంటారు. ఏమండి, చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జన్మరాహిత్యం వలన మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అని ఒకసారి ఆలోచించుకోగలిగితే, జన్మరాహిత్యం అంటే ఇంకా ఈ కాలచక్రం నుండి పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోవటం. సత్య త్రేత ద్వాపర కలి అనేటువంటి ఈ కాలచక్రం నుండి సమూలముగా శాశ్వతముగా బయటపడటం. ఇంకా ఈ కాలచక్రం కూడా క్లోజ్ అయిపోతుంది, మన ఉనికి కూడా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే జన్మరాహిత్యం అంటే ఏంటి? శరీరం ఉంటేనే కదా మనకు ఉనికి తెలుస్తుంది. ఆత్మ శరీరం రెండు కలిసి ఉంటేనే ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ అనుభవం చేస్తాం. ఇంద్రియ సుఖము, ప్రకృతి, పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము, దేహం అంటే మనసు, బుద్ధి, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఇవన్నీ తోడవుతేనే మనకు అనుభూతి. ఇప్పుడు శరీరమే లేనప్పుడు, ఆత్మ కూడా లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనకేంటి? ఉనికిని కోల్పోతాము. అది ఎంతవరకు అది కరెక్టు? అది దానివల్ల ఉపయోగం ఏమిటి? భగవంతుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు? శరీరము ఆత్మ ఉన్నప్పుడే మీకు సుఖము కానీ దుఃఖము కానీ అనుభూతి కలుగుతుంది. ఆత్మ ఒంటరిగా సుఖము దుఃఖము అనుభూతి చేయలేదు. శరీరము ఒంటరిగా అంటే ఆత్మ లేకుండా అంటే శవము, ఆత్మ లేదు అంటే శవము, ఆ శవము కూడా సుఖము దుఃఖం అనుభవం చేయలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? భగవంతుడు అంటున్నాడు, పర్మనెంట్ జన్మరాహిత్యం కోరుకోవడం అనేది కూడా అది కరెక్ట్ కాదంటున్నాడు. దానివల్ల ఉపయోగం లేదు. మిమ్మల్ని మీరు ఆధ్యాత్మిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా కోరుకుంటున్నారు. భగవంతుడు ఏం చెప్తున్నాడండి? కాలచక్రము ఆగదు. 3వ అధ్యాయం 16వ శ్లోకం, ఏవం ప్రవర్తితం చక్రం అన్నాడు. ఆ చక్రం అన్నప్పుడు ఏం తిరుగుతూనే ఉంటుంది. జాతస్య హిద్రువో మృత్యు, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, ఇది అనివార్యము. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి. ఏముంది? వస్త్రము మార్చుకుంటాడు, విడిచిపెడతాడు, మళ్ళీ వేసుకుంటాడు, మళ్ళీ విడిచిపెడతాడు. అంటే అది కూడా జన్మరాహిత్యాన్ని సూచించటం లేదండి. అందుకని ఆధ్యాత్మిక కోణములో మనం అర్థం చేసుకున్నప్పుడే జన్మరాహిత్యం అనేది కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. జన్మరాహిత్యము సమూలంగా శాశ్వతంగా పర్మనెంట్గా జన్మరాహిత్యం అనేది అది కరెక్ట్ కాదు, అది జరగదు, జరగని పని. దానికోసం ఎందుకు ఊరికే మీ బుద్ధిని వాడుకోకుండా అంధవిశ్వాసంలో ఏదో పెద్దవాళ్ళు అంటున్నారు కదా, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు జన్మరాహిత్యం అని అంటుంటే, మనం భగవద్గీత పరంగా కూడా ఒక సుమారు నేను అనుకోవడము ఒక 40 శ్లోకాల వరకు మనం కవర్ చేసామండి. జన్మరాహిత్యం, పునర్జన్మ న విద్యతే, దాని యొక్క ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే ద్వాపర కలియుగాలలో ఉన్నది జన్మరాహిత్యం. అంటే అక్కడ పునర్జన్మ ఉండదు. అంటే అక్కడ ఏది సత్యత్రేతాయుగాల్లో పునర్జన్మ ఉండదు. అక్కడ జన్మరాహిత్యం అనేది అక్కడ టెంపరీ అనమాట, ఒక అరకల్పము సత్యత్రేత. ఎందుకంటే అక్కడ ఆత్మిక స్థితిలోనే మన ప్రయాణము సాగుతుంది. 8 జన్మలు సత్యయుగము, 12 జన్మలు త్రేతాయుగము, 20 జన్మలు జన్మరాహిత్యము టెంపరీ. వాటి తర్వాత జన్మలు, ఈ జన్మలో ఉన్నటువంటి ఏంటి? శరీరం తీసుకుంటాం, శరీర భ్రాంతిలో మనం పడిపోతాం ద్వాపర యుగం నుండి. అక్కడ మళ్ళీ మనం ఆ విధంగా ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాం. అందుకని మనం కోరుకోవాల్సింది ఏంటి? మన శక్తులు, మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని దేనికి ఉపయోగించాలి? సంస్కార పరివర్తనకు ఉపయోగించాలి. అప్పుడే మనము శ్రేష్టమైనటువంటి జన్మలు రాబోయేటువంటి సత్యయుగములో, త్రేతాయుగములో, స్వర్గము అని అంటున్నారు, దాంట్లో ఆ యొక్క శ్రేష్టమైన జన్మలు కొద్ది మంది మాత్రమే తీసుకుంటారు అని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పినట్లు అందులోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఏదో అంధవిశ్వాసంలో ఏదో కొంతమంది అన్నారని చెప్పి అది బాగుంటుంది అనుకోవడం అనేది అది అవివేకము అని భగవంతుడు గీత ద్వారా చెప్తున్నాడండి.
ఇప్పుడు మనము యక్ష ప్రశ్నకు వచ్చేద్దామండి. గత ఎపిసోడ్ లో మనము కహ వీరహ అని తెలుసుకున్నాం. ఎవరు వీరుడు, ధైర్యవంతుడు అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రశ్న కహ అవీరహ. కహ అవీరహ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాడు? ఎవరు అవీరుడు? అవీరుడు అంటే ఏంటి? చూసారా, ఎన్ని ప్రశ్నలు కూడా ఇప్పటికే ఇది 58వ ప్రశ్న. అన్ని ప్రశ్నలు కూడా చూసారా ఆత్మకి సంబంధించిన విషయాలు వస్తున్నాయి. ఆత్మని పునీతం చేసుకోవడం, పవిత్రంగా తయారు చేసుకోవడానికే, దానికి ఆత్మ యొక్క ఆ ఉనికిని అనుభవం చేసిన అటువంటి వాడే వీరుడు, ధైర్యవంతుడు, ఇవన్నీ మనకి చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, అవీరుడు అంటే భయపడినవాడు, వీరత్వము లేనివాడు. దీనికి ఏం చెప్పాడు యుధిష్ఠిరుని యొక్క స్పష్టమైన సమాధానం ఏంటండి? ఇంద్రియాలకు బానిసై వికారాలకు లొంగిపోయిన వాడే అవీరుడు. అద్భుతమైనటువంటి చూసారు, మన జీవితాన్ని మార్చడానికి ఎవరో యుధిష్ఠిరుడు, ఏదో గంధర్వుడు వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఎవరి కోసం చర్చించుకుంటున్నారు? మనుషుల కొరకే చర్చించుకుంటున్నారు. మనుషులు అనేది ఈ పృథ్వీ మీద, ఈ భూమండలంపై, ఈ ప్లానెట్, ఈ దీని మీదనే ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మనుషులు లేరు, గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలకు బానిసై వికారాలకు లొంగిపోయిన వాడే అవీరుడు. భగవద్గీతలో కూడా ఉందండి, 205 శ్లోకాలు నేను లిస్ట్ అవుట్ చేశాను. ఇంద్రియాలని కంట్రోల్ చేసుకో, వికారాల్లోకి వెళ్ళొద్దు, అక్కడి నుంచి బయటికి రా, నీ జీవితం ఇప్పటికే పాడైపోయింది, సంస్కార పరివర్తన మీద ఆత్మ పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని గమనించి రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటున్నాడు? బాహ్య యుద్ధములో ఓడిపోయిన వాడే అవీరుడు కాదు. ఏదో బాహ్య యుద్ధంలో ఓడిపోయామండి, ఇక్కడ వీరుడు, గెలిచిన వాడు వీరుడు, ఓడిపోయిన వాడు అవీరుడు కాదు అంటున్నాడు. కామ క్రోధ లోభ మోహ అహంకారాలకు ఓడిపోయిన వాడే నిజమైన అవీరుడు. వివరణలోకి వెళ్ళినట్టయితే అవీరుడు అంటే భయముతో జీవించేవాడు, సత్యము ముందు నిలబడలేనివాడు. నిలబడలేని సత్యం మళ్ళీ అంటాడు, అసతోమా సద్గమయ అంటాడు. నేను సత్య మార్గములో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గం బోధించినప్పుడు రిజెక్ట్ చేస్తాడు. ఇంకంతగా అటువంటి వాడిని ఏమనాలి? అందుకని అవీరుడు అంటున్నాడు. సత్యం ముందు నిలబడలేనివాడు, ధర్మానికి వ్యతిరేకంగా నడిచేవాడు, ధర్మానికి వ్యతిరేకంగా అన్ని అధర్మ పనులు చేస్తాడు. అధర్మం ధర్మమితి మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సాపార్థ తామస బుద్ధి, 3వ రకం బుద్ధి, 3rd గ్రేడ్. అదే చీపుగా మాట్లాడతాడు అనమాట. చేసేవన్నీ అధర్మ పనులు. లేదంటే లంచం తీసుకో తప్పదని ఆఫీస్ అంతా పంచుకుంటాం, సాయంకాలం ఒక 5 లక్షలు కలెక్ట్ చేసుకుని అందరం కలిసి పంచుకుంటాం, తప్పదు, లేకపోతే నన్ను ఉద్యోగం బీకేస్తారు, లేకపోతే ఇక్కడి నుంచి ఇంత మంచి పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఇలా భయపడతాం అనమాట. అవీరుడు అంటే ఇటువంటి లక్షణాలు అనమాట. ఇంకేం చెప్పాడు? ధర్మానికి వ్యతిరేకంగా నడిచేవాడు, వికారాలకు లొంగిపోయేవాడు, తన మనస్సుపై ఇంద్రియాలపై ఆధిపత్యము కోల్పోయినవాడు. అంటే బాహ్య శత్రువుకు కాదు, అంతర్గత శత్రువులకు ఓడిపోయినవాడు అతడే అవీరుడు. ఒకసారి మనం గీత ప్రకారంగా మనం ఇప్పటికే చెప్పుకున్నాం, మనం ఎక్కువ చెప్పుకోకర్లేదు. 2వ అధ్యాయంలోని 62, 63 మీరు రాసుకున్నారు, ఎన్నోసార్లు చెప్పాను. అది అతి భయంకరమైనటువంటి, అంటే మనిషిని మార్చగలిగే శక్తి అంటూ ఏ 2 శ్లోకాలకి ఉన్నది అంటే ఈ 2 శ్లోకాలు, తదుపరి ఇంకొక శ్లోకం అండి, 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం. కామ క్రోధ లోభ మోహ అహంకారాలకు బానిసైనట్లయితే దాని మీద ఆ విధంగా అదే చింతన చేస్తూ ఉంటే కోరిక ఏర్పడుతుంది. కోరిక తీరకపోతే క్రోధం వస్తోంది, తర్వాత మోహము, తర్వాత స్మృతి భ్రంశము, బుద్ధి నాశనము, జీవితం భ్రష్టము. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే చూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది తర్వాత ఇంకొక శ్లోకం కూడా చెప్తాను మీకు, 16వ అధ్యాయంలోని 21. అంటే అవీరుడు యొక్క లక్షణాలు అన్నమాట. పిరికివాడు, ఎప్పుడు భయపడుతూ ఉంటాడు, సత్యాన్వేషణ ఉండదు, ధర్మాచరణ ఉండదు, కేవలం ఏదో ఒక లౌకికంగా భౌతికంగా ఏదో కాస్త ప్రార్థన చేసుకుంటాడు, తప్పుడు పనులు తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టేటువంటి శక్తి లేనివాడు. ఏమంటున్నాడు ఇక్కడ 16వ అధ్యాయం 21? ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది కామ క్రోధ లోభ, ఈ 3 వికారాలలో ఈ మొదటి 3 అవగుణాలు ఇవి నరకానికి ద్వారాలు. భగవంతుడు అబద్ధం చెప్తున్నాడు అంటారా?
ఈ పట్టించుకోక్కర్లేదా? ఇదేది వినేసి చెవితో విడిచిపెట్టడానికా భగవంతుడు చెప్పేది? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. తస్మాత్ అని అందువలన, దేర్ ఫోర్ గివ్ అప్ దీస్ త్రీ డ్రెడెడ్ వైసెస్ అంటున్నాడు. మన గురించేనండి. ఎంతమంది ప్రవచనకారులు ఈ శ్లోకాన్ని విశ్లేషణ చేయలేదండి. అయినా మనలో మార్పు రాలేదంటే ఎవరి కొరకు అనుకుంటున్నాం? అర్జునుడి కొరకు, ద్వాపర యుగములో ఉన్నటువంటి అర్జునుడి కొరకు అది పనికొస్తుంది. మనకి సంబంధం లేదు. మనం విషయ వికారాల వలయంలో ఉండడమే నీతి ధర్మం అనుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. నరకానికి 3 ద్వారాలు, వీటికి బానిసైన వాడు అవీరుడు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆఖరి 2 వాక్యాలండి. అవీరుడు అంటే 100% శరీరాభిమానములో జీవించేవాడు. దేహాభిమానం, శరీరాభిమానం, దేహాభిమానం. ఆత్మస్మృతి కోల్పోయిన వాడు, అంటే నేను ఆత్మని, ఇది నా దేహము కాదు, నేను శరీరం అనేటువంటి భ్రాంతిలో జీవించేవాడు. ఆత్మస్మృతి కోల్పోయిన వాడు. వికారం ముందుకొస్తే ఓడిపోయేవాడు. వికారం వచ్చింది, కోపం, వాడెవడొచ్చి అన్నాడు, తప్పుడు మాట అన్నాడు, నేను కోపం ఉద్రేకం వచ్చేసింది, దాన్ని అదుపు చేసుకోలేని వాడు అవీరుడు. అదుపు చేసుకుంటే వీరుడు. అంటే జ్ఞానాన్ని అప్లై చేస్తే వీరుడు, లేక అజ్ఞానంలోనే ఉంటే అవీరుడు. యోగశక్తి ఉపయోగించలేని వాడు. యోగం అంటే తెలియదు కదా. నేను ఆత్మని, తండ్రి పరమాత్మ అన్న సంగతి తెలిస్తే కదండి మనకు యోగం గురించి గుర్తొచ్చేది. రాజయోగం అనేది కేవలం శ్రీమద్ భగవద్గీతలో మాత్రమే చెప్పబడి ఉంది. అంత స్పష్టంగా మీకు అర్థము కావాలంటే తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకోవాలి. మాం వేత్తి తత్వతః. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అండర్లైన్ చేసుకోండి. తత్వజ్ఞానార్థ దర్శనం. మళ్ళీ 4:34లో కూడా ఏమన్నాడండి? తద్విద్ధి ప్రణిపాతేన పై ప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని ఇప్పటికే దర్శించిన వాళ్ళు, తత్వాన్ని జీవితంలో ఆచరణలో పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారు అని 4:34 ఘోషిస్తా ఉంది. సో అర్జునుడు అంటే 100% దేహాభిమానంలోనే జీవించేవాడు, ఆత్మస్మృతి కోల్పోయినవాడు, వికారం ముందుకొస్తే ఓడిపోయేవాడు, యోగశక్తి ఉపయోగించలేనివాడు, పాపకర్మల ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు. అతడే అవీరుడు. అంటే దుర్బల ఆత్మ, బలహీన ఆత్మ, ఏమాత్రము శక్తి లేదు, వికారాలకు లొంగిపోయేవాడు అనమాట దుర్బల ఆత్మ. ఆఖరిగా స్పష్టమైన సమాధానం ఏంటండి? ఇంద్రియాల వశుడై వికారాలకు లోబడిన వాడే అవీరుడు. ధర్మ మార్గములో నిలబడలేనివాడు అవీరుడు. అర్థమైందండి? అవీరుడు. తదుపరి ఎపిసోడ్లో 59వ యక్ష ప్రశ్న మనం చర్చించుకుందామండి. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో మనము 3 గీతా శ్లోకాలను చర్చించుకున్నాము. ఈ ఎపిసోడ్లో 4 మంత్రాలు ఉన్నాయి. ఈ 4 మంత్రాలు మనం ఒక ఎపిసోడ్లో చర్చించుకోలేము, సమయాన్ని దృష్టి పెట్టుకుని కనీసం 2 మంత్రాలని ఈ ఎపిసోడ్లోను, తదుపరి ఎపిసోడ్లో మరో 2 మంత్రాలని చర్చించుకోబోతున్నాం. ఇది పరమాత్మ ఏదైతే భగవద్గీతలో ఏం చెప్పాడు? నేను నిరాకారుడిని, నాకు శరీరము లేదు. మీరు నన్ను గుర్తించాలంటే మీరు కూడా మీ నిరాకార స్వరూపమైనటువంటి ఆత్మ యొక్క ఉనికిని మీరు జాగృతి చేసుకుని అనుభూతిలోకి తీసుకొని రావాలి. ఇది ఖచ్చితమైనటువంటి ఒక ఫార్ములా అన్నమాట. ఎక్కడుంది ఫార్ములా? 13వ అధ్యాయంలోని లాస్ట్ వర్సులో ఉంది. 34 కానీ 35 కాదు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష. అక్కడ జ్ఞాన నేత్రము అన్నాడు. అంటే ఈ 2 కళ్ళతో నువ్వు నన్ను చూడలేవు నాయన. ఈ జ్ఞాన నేత్రము ద్వారా క్షేత్రము, క్షేత్రజ్ఞుడి యొక్క భేదాన్ని తెలుసుకో. క్షేత్రం అంటే దేహము, పొలం అంటే పొలము, పొలము యజమాని, దేహము యజమాని అయిన ఆత్మ. ఈ 2టి భేదం తెలుసుకొని భూత ప్రకృతి మోక్షం చ, ఈ పంచతత్వాలతో కూడినటువంటి ప్రకృతి, దీని నుండి నువ్వు మోక్షం పొందినట్లయితే అప్పుడు ఏ విదుర్యాంతి తే పరం. ఏ అంటే యహ, అంటే ఎవరైతే, ఈ 850 కోట్ల మనుషులలో ఎవరైతే ఈ యొక్క భూత ప్రకృతి మోక్షం చ, ఎవరైతే ఆ విధంగా మోక్షాన్ని పొందుతారో, ఏ విదుర్యాంతి తే పరం, అటువంటి వాళ్ళు మాత్రమే పరమాత్మనైనటువంటి నన్ను తెలుసుకుంటారు. సో ఈ నిరాకార తత్వమే మీరు వేదాలు తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, మీ ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రమైనా తీసుకోండి, భగవంతుడు సాకార మనిషి అని ఎక్కడా కూడా మీకు దొరకదు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నాడండి? ఈ 4 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడంటే
భగవంతుణ్ణి వాక్కుతో మనము ఆ విధంగా వ్యక్తము చేయలేము. అర్థమైందండి? ఫలానా రూపం ఉందనుకోండి, వాక్కుతో చెప్తాం, ఇగో ఇలాంటి సుందర రూపుడండి, ఈ విధంగా ఉన్నాడండి, డ్రెస్ వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు అని చెప్తాం. నిరాకారుడి గురించి ఏం చెప్తామండి? వాక్కుతో ఏమి చెప్పలేనివాడు. అదేవిధంగా ఇంకేం చెప్పాడు? మనసుతో ఆలోచించలేనివాడు. జ్ఞానం లేకపోతే మనసులో ఏమింది? మనసులో మన ధ్యానం చేస్తారు చాలా మంది. అజ్ఞానంలో ధ్యానం చేస్తారు. ఎవరిని ధ్యానం చేస్తారు? వాళ్ళు నమ్ముకున్న ఆ ఇష్టదైవాన్ని, ఆ యొక్క మూర్తి పూజ చేసే వాళ్ళని ఆ విధంగా వాళ్ళు ధ్యానం చేస్తారు. ఏదైనా కానీ, రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, వినాయకుడు, లేకపోతే మాత, ఎవరైనా కానీ, దుర్గా, కాళీ, సరస్వతి, లక్ష్మీదేవి, వీళ్ళని చేస్తారు. ఎందుకంటే వారికి రూపం ఉన్నది. 33 కోట్ల దేవీ దేవతలకి రూపం ఉన్నది. అందుకనే భగవంతుడు నిరాకారుడు కాబట్టి స్పష్టమైన జ్ఞానము లేకపోయినట్లయితే మనసుతో ఆలోచించలేడు. మూడవది, చెవితో వినలేడు. ఎవరైనా చెప్తుంటే ఎలా వింటాడు? అది ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు చెప్తే వింటాడు. కానీ శరీరం ద్వారా ఈ దేహదారి యొక్క వర్ణన చేస్తున్నట్టుగా భగవంతుడి వర్ణన చేస్తే ఆ విధంగా పరమాత్మ యొక్క వర్ణన జరగదు. ఆఖరిగా కళ్ళతో చూడలేడు. అర్థమైంది? ఈ 4 మంత్రాలు, ఈ 4 శ్లోకాలు ఉన్నాయి, 4 మంత్రాలు. ఇందులో మొదటిది మనకేంటి? వాక్కుతో వ్యక్తము చేయలేనిది. ఈ మంత్రాన్ని ఒక్కసారి మీ దృష్టిలో పెట్టుకుంటానండి. మనకు కొంత సమయం ఉంది కాబట్టి వీలైనంత వరకు 2 మంత్రాలు మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఎపిసోడ్లో. కేనోపనిషత్తు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. మీరు ఏమి లేదండి, కేనోపనిషత్తు నేను చెప్పిన నంబర్ కొడితే మీకు గూగుల్లో కానీ ChatGPTలో కానీ మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. మనకి ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా ఉన్నాయి, దగ్గర 10-12 ఉన్నాయి. పర్ప్లెక్సిటీ అని, జెమినీ అని చెప్పి గూగుల్ వాడి జెమినీ అని, ChatGPT అని, ఈ విధంగా AI అని చెప్పేసి కూడా వస్తున్నాయి. అక్కడ మీరు కొట్టండి, మీకు కంప్లీట్ డీటెయిల్డ్ వచ్చేస్తుంది. ఎవరిని అడగక్కర్లేదండి. మిమ్మల్ని మీరు కేవలం బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి. సత్యత ఆధారంగా నా జీవితాన్ని మలచుకుంటాను, ఒకటే లక్ష్యం. అందుకని 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పినట్టుగా మాం వేతి తత్వతః, ఆ గ్రూపులోకి నేను రావాలి అన్న దృఢ నిశ్చయము, దృఢ సంకల్పం ఉన్నవాళ్ళ కొరకే ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాల యొక్క జ్ఞానం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు నేను అజ్ఞానంలోనే ఉంటాను, దేహభ్రాంతిలోనే ఉంటాను, నా ఇష్టం వచ్చి నడుస్తాను వాళ్ళు ఇది కూడా వినరు. అర్థమైందండి? ఇది యాక్చువల్ కొన్ని లక్షల మంది వినాలి, కానీ కొద్ది మంది కూడా వినరు, ఇష్టపడరు. ఎందుకంటే 63 జన్మలు మనం నేను దేహం అనేటువంటి భ్రాంతిలో కూరుకుపోయి ఉన్నాం. ఉన్నటువంటి నువ్వు ఆత్మ వినాయనం, నువ్వు అశరీరివి, దేహాభిమానాన్ని విడిచిపెట్టు, ఆత్మాభిమాని స్థితిలోకి రా. ఈ విధంగా అభ్యాసం చేయని భగవద్గీత కాదు, భగవంతుడి అంటే బ్రహ్మదేవుడు దిగి వచ్చినా నేను మారను అంటారు చూసారా? ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే భగవంతుడు ఎందుకు అనాలి? వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి, నన్ను అర్థము చేసుకుని ఆ సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయాన్ని తెలుసుకుని జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నము చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసిన అనేకులలో ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవంగా, యథార్థంగా నా యొక్క నామ, రూప, దేశ, కాల, గుణ, కర్తవ్య, సంబంధ ఈ 7 కోణాలలో అర్థం చేసుకుని నా మీద బలిహారం అవుతాడు. ఎందుకనాలి? అర్థమైంది? అది ఒక్కసారి వినండి. కేనోపనిషత్తులో ఇందులో నంబరింగ్ లో కొంతమంది ఒక రకంగా ఇస్తున్నారు, కొంతమంది ఒక రకంగా ఇస్తున్నారు. అందుకని నేను 2 మంత్రాలు చెప్తాను. 1.3 లేక 2.3. ఈ 2 మంత్రాల్లో ఇది దొరికిపోతుంది అనమాట. అందుకే 2 చెప్తున్నాను. ఇది 1వ మంత్రం ఏంటంటే ఇందులో వాచ అనభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే. ఈ ఆఖరి పంక్తి 4 మంత్రాలకి కామన్ గా ఉందండి. ఆఖరి పంక్తి ఏంటి? తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే. ఇది 4 మంత్రాలకి కామన్ గా ఒకటే పంక్తి. ఈ 2 పంక్తులు కామన్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి మనం పదాలు తెలుసుకుందామండి. యద్వాచ అనభ్యుదితం అన్నాడు. యద్వాచ అంటే వాక్కు. నేను చెప్పాను చూసారా? వాక్కుతో వ్యక్తము చేయలేనిది ఆ బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వాన్ని అనుభవం చెయ్యాలి. ఎప్పుడు అనుభవం చేస్తావు? నువ్వు ఆత్మగా అనుభూతి చేస్తే అప్పుడు పరమాత్మను అనుభవం చేస్తావు. అసలు ఆత్మానుభవం లేకుండా దేహభ్రాంతిలో కూరుకుపోయి నువ్వు పరమాత్మని ఎలాగ అనుభవం చేస్తావు? అనుభవం చెయ్యలేకపోతే నీవు వ్యక్తము చెయ్యలేవు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? వాక్కుతో వ్యక్తము చేయలేనిది అది. ఏమ వాగభ్యుద్యతే ఏమన్నాడు? కానీ వాక్కుకే మాట్లాడే శక్తినిచ్చేది కూడా అదే. ఎప్పుడైతే ఆధ్యాత్మిక దృష్టికోణంలోకి వస్తావో, భౌతికంలో అంటే 2 కోణాలు చర్చిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు భౌతిక కోణంలో ఉంటావో దీనిని నీవు వాక్కుతో వర్ణించలేవు.
ఎప్పుడైతే భౌతిక కోణం నుంచి షిఫ్ట్ అయ్యి ఆధ్యాత్మిక దృష్టికోణంలో పడతావో, అంటే ఆత్మ పరమాత్మతో కనెక్షన్ అవుతుందో, రాజయోగ ప్రక్రియ ద్వారా అనుభూతి చేస్తావో, అప్పుడు అదే వాక్కు ద్వారా నువ్వు వర్ణిస్తావు. అంటే ఇప్పుడు ఎవరిచ్చారు ఆ వాక్కుకు శక్తి? సత్యాన్ని పలికే శక్తి ఎవరిచ్చారు? పరమాత్మ ఇచ్చాడు. సో పరమాత్మ ఉనికి లేనంత వరకు నువ్వు వాక్కుతో వర్ణించలేవు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? వాక్కుతో వ్యక్తము చేయలేనిది అది, కానీ వాక్కుకే మాట్లాడే శక్తినిచ్చేది కూడా అదే. ఇక్కడ అర్థం చేసుకోండి ఆ డిఫరెన్స్ అన్నమాట. తర్వాత నా పంక్తిలో రెండు ఒకటే చెప్పాను కదా, తదేవ బ్రహ్మత్వం విద్ధి, అదే నిజమైన బ్రహ్మం అని తెలుసుకో. ఎవరా పరమాత్మ? బ్రహ్మం అంటే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ, నిరాకారుడు, యోగేశ్వరుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈశ్వర అనే పదాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా నిరాకార స్వరూపముగా ధృవీకరించలేదు. ఇప్పుడు గీత ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఎక్కడైనా ఈశ్వర, పరమేశ్వర, యోగేశ్వర, మహేశ్వర అన్న పదాలు వచ్చాయి అంటే నిరాకార స్వరూపము పరమపిత, పరమాత్మ, భగవంతుడు. అదే నిజమైన బ్రహ్మం అని తెలుసుకో. తదేవ బ్రహ్మత్వం విద్ధి. తర్వాత ఏమన్నాడు? నేదం ఎదిదం ఎదిదం ఉపాసతే. నేదం, నేదం అంటే నా ఇదం, ఎదిదం ఉపాసతే అంటే ఇప్పుడు దీనికి చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ప్రజలు ధ్యానము ఆబ్లిక్ పూజ, మనం ధ్యానం చేస్తాం. కొంతమంది ఏదో నమ్ముకున్నటువంటి వాడు ఆంజనేయ స్వామిని ధ్యానం చేస్తారు, వినాయకుడిని ధ్యానం చేస్తారు, లక్ష్మీదేవిని, అలాగా అంటే ఒక రూపాన్ని ధ్యానం చేస్తారు. ఆ రూపానికి మనం మూర్తి పూజ అంటాం కదా, విగ్రహారాధన అంటాం కదా, ఆ విధంగా పూజ కానీ ధ్యానం కానీ చేస్తాం ఒక రూపానికి. ఇక్కడ ఏమంటున్నాడు? నా ఇదం ఎదితం ఉపాసతే అంటే ప్రజలు ధ్యానము, ప్రజలు అంటే భక్తులు ధ్యానము పూజ చేస్తున్న ఈ రూపమయ దైవము పరమాత్మ స్వరూపము కాదు. అర్థమైందండి? ఇది ముఖ్యమనమాట. ధ్యానము పూజ చేస్తున్న ఈ రూపమయ దైవము అంటే రూపం ఉన్నటువంటి దైవము అంటే దేవతామూర్తి పరమాత్మ స్వరూపము కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కొంత వివరణలోకి వెళితే బ్రహ్మం అనేది మాటలతో వర్ణించలేనిది, నిర్వచించలేనిది, శబ్దాలతో పట్టుకోలేనిది. శబ్దం కదా, వాక్కు అంటే శబ్దం కదా. కానీ మనం మాట్లాడుతున్నామా? మాటలు వస్తున్నాయా? అవును. ఎందుకంటే మాట్లాడే శక్తిని ఇస్తున్న మూల చైతన్యము బ్రహ్మనే. ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపాన్ని మనం గుర్తిస్తామో, బ్రహ్మ అంటే మూడు అర్థాలు ఉన్నాయని చెప్పాను కదండి. ఒకటి, నేను ఆత్మని కూడా బ్రహ్మ అంటాము, ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మని కూడా బ్రహ్మ అంటాము, బ్రహ్మ మహాతత్వం అంటాము, ఆత్మలు పరమాత్మ ఉండే నివాస స్థానాన్ని కూడా బ్రహ్మ అంటాం. దాని ఏమంటే బ్రహ్మ మహాతత్వము, పరబ్రహ్మ స్వరూపము. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ పరమాత్మ నివాస స్థానాన్ని కూడా బ్రహ్మ ఉంటాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అనే మాటలతో వర్ణించలేనిది, నిర్వచించలేనిది, శబ్దాలతో పట్టుకోలేనిది. కానీ మనం మాట్లాడుతున్నామా? మాటలు వస్తున్నాయి. అవును. ఎందుకంటే మాట్లాడే శక్తిని ఇస్తున్న మూల చైతన్యము బ్రహ్మమే. అందుకే పరమాత్మ వర్ణించదగిన రూపదేవత కాదు. ఇది ఏం చెప్తుంది? కేనోపనిషత్తులో 1:3 లేక 2:3 ఇది స్పష్టంగా చెప్తుంది. మీరు కూడా అక్కడ అందులో గూగుల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. లేకపోతే కేనోపనిషత్తు అది కొట్టండి గూగుల్లో, కేనోపనిషత్తు అందులో మంత్రము 1:3 లేక 2:3 వర్ణించదగిన దేవత కాదు, అతీత చైతన్యము అన్నాడు. అర్థమైన రూపానికంటే అతీతంగా ఉండేటువంటి చైతన్య శక్తి, అదే పరమాత్మ స్వరూపము. ఒకసారి సంప్రదాయ వేదాంత దృష్టిలో చూసినట్లయితే బ్రహ్మం అవాచ్యం అంటే వాక్కుకు అతీతము. నామ రూప ప్రపంచము బ్రహ్మము కాదు. నామం ఉంటుంది, రూపం ఉంటుంది, బ్రహ్మము కాదు. మాటలతో నిర్వచించడము అవిద్య. నేను మాటలతో నిర్వచిస్తున్నాను అంటే, ఒక రూపాన్ని నిర్వచిస్తున్నామంటే అది అవిద్య, అంటే అజ్ఞాని. బ్రహ్మము సాక్షి చైతన్యము. మనం బ్రహ్మని మనం అనుభవం చేస్తాము అంటే సాక్షిగా అనుభవం చేస్తాం. ఆత్మ సాక్షిగా అయి పరమాత్మని మనము గుర్తించి అనుభవం చేస్తుంది. సాక్షి చైతన్యం పరమాత్మ. శంకరాచార్యులు గారు ఏమన్నారంటే దీని గురించి, వాచాం నిషిద్ధ విషయం బ్రహ్మ. వాక్కు అక్కడ నిలబడలేదు. వాచాం నిషిద్ధం, వాక్కు ద్వారా మనం వర్ణించేటువంటి కాదు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో భగవంతుడు నిరాకార నిర్గుణ శరీర రహిత పరమాత్మ. వాక్కుతో వర్ణించగలిగేదైతే అది శరీరముతో ఉన్నది అవుతుంది. వాక్కుతో వర్ణించగలిగేది అయితే అది శరీరముతో ఉన్నది అవుతుంది. అందువల్ల పరమాత్మ శాంతి ధామములో అంటే పరంధామములో నివసించే జ్యోతిర్బిందు శరీర రహిత చైతన్య స్వరూపము. దీని గీతలో ఒక శ్లోకము చెప్తే నీకు అర్థమవుతుంది. 13వ అధ్యాయంలోని 15వ శ్లోకం రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చండి.
13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 15వ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికేచ తత్ అన్నాడు. అక్కడేంటి సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం, దాన్ని పసిగట్టలేము. సూక్ష్మ స్వరూపము, ఆత్మ సూక్ష్మ స్వరూపము. ఆత్మను చూడగలమా? చూడలేము. ఆత్మని మనము ఆ పరమాత్మని చూడగలమా? చూడలేము. ఆత్మ కనబడదు, ఆత్మని అనుభవం చేస్తాం. అందుకని ఏం చెప్పాడు 11:8వ శ్లోకంలో, నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దధామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. నా ఈశ్వరుని యొక్క శక్తి మహిమని నీవు యోగము ద్వారా పశ్యమే అంటే చూడు, అంటే ఆత్మనేత్రము ద్వారా చూడు, కానీ ఈ 2 భౌతిక చర్మనేత్రాల ద్వారా నీవు చూడలేవు. చరాచర ప్రాణులన్నింటికి నీ బయట లోపల పరిపూర్ణుడయుండువాడు అతి సూక్ష్మ రూపుడగుట వలన తెలుసుకొన శక్యము కానివాడు. అట్లే సమీపమునందును దూరమునందును ఉండువాడును అతడే. సమీపంగా ఉంటాడు ఆత్మజ్ఞానికి. ఆత్మజ్ఞానికి ఏంటి? నేను పరమాత్మని తోడు పెట్టుకుని పని చేసుకుంటున్నానండి. కర్మ యోగికి ఏమంటాడు? నా హృదయంలో కూర్చుని ఉన్నాడు, నా పక్కనే కూర్చుని ఉన్నాడు, నాకు డైరెక్షన్ ఇస్తున్నాడు అనుకుంటాడు. అజ్ఞానికి దూరంలో ఉంటాడు. అందుకనే సమీపమునందును దూరమునందును ఉండువాడు అతడే. దాన్ని ఏమంటాడు? నా వాక్కు గచ్చతి అంటే వాక్కు ఆయనను చేరదు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ మంత్రం ఇక్కడితో మన చర్చను ముగించుకుందాము. తదుపరి మంత్రాన్ని మనం 4 మంత్రాల్లో ఒక మంత్రం చెప్పుకున్నాము. మిగతా 3 మంత్రాలు వీలైనంత వరకు 1-2 ఎపిసోడ్స్ లో మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఈ యొక్క విషయాన్ని మనం కొనసాగించుకుందాం. అదేవిధంగా యక్ష ప్రశ్నలలో 59వ ప్రశ్న మనం చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా రహస్యాల తత్వసారాన్ని మనకు విపులంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.